హాయ్ అండి, సింపుల్గా జొన్న రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక గ్లాస్ జొన్న పిండి వేసుకుని, ఒక అర గ్లాసు బొంబాయి రవ్వ, పావు గ్లాసు బియ్యం పిండి వేసుకుని, అదే గ్లాసులో 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలండి. దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఉప్పు, జీలకర్ర వేసేసి కలిపేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి ఇలా రెడీ అయిపోతుందండి. మనం పెనం కూడా ఒక 2 మినిట్స్ అనేది హీట్ చేసుకున్న తర్వాత మనం దోశకి ఇలా పోసుకోవాలి. వెంటనే ఆయిల్ వేయకూడదండి. ఒక 1 మినిట్ ఆగిన తర్వాత ఆయిల్ వేసుకొని ఒక 2 మినిట్స్ అనేది కాల్చుకోవాలి. మనకి దోశ దానం బట్టి అది రైస్ వస్తుంది. చూసారు ఎంత క్రిస్పీగా మనకి రెడీ అయిపోతుందో. దీన్ని టర్న్ చేసుకుని వెనకాల భాగం కూడా కాల్చుకున్నామండి. ఇంతేనండి, సింపుల్గా మనకి జొన్న రవ్వ దోశ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా, హెల్తీగా